ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే యుఎస్ చేరిన మోదీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. దీంతో వీరి భేటీపై భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, మోదీ ట్రంప్ భేటీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు మన కాలమానం ప్రకారం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? సౌజన్య, భారత కాలమానం ప్రకారం 2:30 ఎర్లీ అవర్స్లో ఈ భేటీ అనేది ఉంటుంది. అక్కడ సాయంత్రం 4-4:30 ఆ ప్రాంతంలో భేటీ ఉంటుంది. వైట్ హౌస్లో వీరిద్దరి సమావేశం అనేది కూడా జరగబోతుంది. ప్రస్తుతానికి ఆయన బ్లేర్ అమెరికాకు సంబంధించి ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ ఎవరైనా విదేశాల నుంచి గెస్ట్లు వస్తే బ్లేర్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో ఉంచుతారు. ప్రస్తుతం మోదీ కూడా ఆ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నారు. 2:30 ఆ ప్రాంతంలో మన భారత కాలమానం ప్రకారం ఉదయం 2:30 ఆ ప్రాంతంలో వైట్ హౌస్లో వీరి సమావేశం అనేది కూడా ప్రారంభమవుతుంది. 2:35 బైలేటరల్ ఇష్యూస్కు సంబంధించి 1 గంట 10 నిమిషాల పాటు, అంటే సుమారు 3:40 వరకు కూడా ఆ భేటీ ఉంటుంది. ఆ భేటీలోనే చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ అనేది కూడా ఉండబోతుంది అనేది ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం. కీలకంగా మోదీ అమెరికా టూర్ అనగానే ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఇమిగ్రేషన్కు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ట్రేడింగ్కి సంబంధించి అమెరికాకు సంబంధించి దిగుమతులకు సంబంధించి కీలకంగా సుంకాలను పెంచుతూ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. వాటి తాలూకా ఇంపాక్ట్ అనేది ప్రపంచ దేశాల మీద చాలా భారీగా పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇమిగ్రేషన్కు సంబంధించి అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అక్కడ ఉన్నటువంటి చాలా రోజుల నుంచి కూడా ఉంటున్నటువంటి వివిధ దేశాలకు సంబంధించి అక్రమ వలసదారులందరినీ కూడా ఇప్పటికే ఏరివేసే ప్రయత్నం అనేది కూడా అమెరికా ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగా సుమారు 400 వరకు ఇండియన్ సిటిజన్స్ కూడా వెనక్కి పంపించారు. ఇంకా చాలా మందిని కూడా వెనక్కి పంపించేటువంటి ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉంది. వాటికి సంబంధించిన అంశాలపైన కీలకంగా ఇమిగ్రేషన్కు సంబంధించినటువంటి వీసాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇద్దరి మధ్య భేటీలో కీలకంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే H1B వీసాకు సంబంధించి తను వ్యతిరేకం కాదు, తెలివైనటువంటి వారు లేకపోతే అర్హత ఉన్న వాళ్ళు అమెరికాకు రావాలని నేను కూడా కలలు కంటాను, వారు సక్రమ మార్గంలో అమెరికాకు రావాల్సిందిగా ఎవరైతే సక్రమ మార్గంలో అమెరికాకు వచ్చేటువంటి వారు ఉంటారో వారందరి కోసం కూడా అమెరికా తలుపులు తెరిచే ఉంటాయనేటువంటి కామెంట్ చేయడము, మోడీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్ చేయడం పట్ల ఇంత ఇంట్రెస్టింగ్ చర్చ అయితే మొదలవుతూ ఉంది. ఇంటలెక్చువల్ పీపుల్ అనేవారు వివిధ దేశాల నుంచి అమెరికాకు సక్రమ మార్గంలో రావాలి తప్ప అక్రమ మార్గంలో ఎవరు వచ్చినా కూడా వారిని వెనక్కి పంపిస్తాము. అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరైతే అర్హత లేకుండా ఉంటారో వారందరికీ కూడా వాటికి సంబంధించి ట్రైనింగ్ లాంటిది కావచ్చు, లేకపోతే ఈ మేధస్సుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కు సంబంధించి కావచ్చు, వారు హెల్ప్ అవుతారు అనేది ట్రంప్ యొక్క ఉద్దేశంగా వైట్ హౌస్ నుంచి ఒక కీలక ప్రకటన అనేది కూడా వచ్చింది. సో కీలకంగా ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు సుంకాలకు సంబంధించి భారత్ నుంచి ఏవైతే అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయో వాటికి సంబంధించి సుంకాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలోనే కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి కౌంటర్ టెర్రరిజానికి సంబంధించి అంశాల్లో పరస్పర సహకారం కావచ్చు, అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో తోడ్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక వాణిజ్య సంబంధాలు అలాగే ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి మెరుగుపడమే లక్ష్యంగా ఈ ఇరువురి మధ్య భేటీ అనేది కూడా ఉండబోతుంది. సుమారు 1 గంట 10 నిమిషాల పాటు భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కూడా మోదీ అండ్ ట్రంప్ నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంలోనే ఇరు దేశాల మధ్య కీలకంగా తీసుకున్నటువంటి లేకపోతే ఆ ఇద్దరి మధ్య చర్చకు వచ్చినటువంటి అంశాలపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలపైన అలాగే నాలెడ్జ్ ట్రాన్స్ఫరబుల్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ ఇద్దరి మధ్య కీలకమైనటువంటి అంశాలపైన చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటిపైన కీలకంగా ఇద్దరు నేతల నుంచి కూడా ప్రకటన వస్తుంది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ డిన్నర్ అనేది కూడా ట్రంప్ హోస్ట్ చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య మొదటిసారి భేటీ జరుగుతుంది కాబట్టి ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చేటువంటి అంశాలపైన చర్చకు వచ్చి వాటిపైన పూర్తి స్థాయిలో ఎంఓయూలు కావచ్చు, లేకపోతే
నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటి తర్వాత ఈ భేటీ తర్వాత ఎన్ఎస్ఏ అడ్వైజర్తో భేటీ కాబోతున్నారు. దాంతోపాటు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్ తోటి కూడా 1-to-1 మీటింగ్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ లింక్ సంబంధించినటువంటి అంశాలపైన భారత్కు తీసుకొచ్చేటువంటి అంశంపైనే ఇద్దరి మధ్య కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. దాంతోపాటు మరొక ఇండస్ట్రియలిస్ట్ వివేక్ రామస్వామితో కూడా భేటీ ఉండబోతుంది. ప్రధానికి సంబంధించినటువంటి టూర్ మొత్తంగా అమెరికాలో 36 గంటల పాటు ఉండబోతున్నారు. దాంట్లో 6 బైలేటరల్ మీటింగ్స్ని కండక్ట్ చేయడంతో పాటు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఎలాన్ మస్క్ ఇట్లాంటి కీలక నేతలతోటి కీలక ప్రముఖ వ్యక్తులతోటి కూడా ప్రధాని మోడీకి సంబంధించినటువంటి భేటీ ఉంటుంది. సౌజన్య. రైట్ మదర్.